జగన్ గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరిగిందని కొంతమంది ధనంజయ రెడ్డి గారిని కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని ఓఎస్డీ గారిని కానీ ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా ఇవన్నీ కక్ష సాధింపు. ఇవన్నీ కక్ష సాధింపు. మరి జగన్ గారి గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? ఏం జరగదు. ఆయన రూపాయి పెట్టేవాడు కానీ రూపాయి తినేవాడు కాదు. మరి ఇప్పుడు కొంతమంది ఏంటి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, కేసులు పెడుతున్నారు కొంతమంది ఆయన అనుసరులు. సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పుడు నువ్వు దొంగ అంటా నేను ఇప్పుడు నిన్ను దొంగని నిరూపిస్తాకి సాక్ష్యం ఉండాలిగా. సాక్ష్యం ఉండాలిగా. అది ఎవరి దగ్గర ఉంది సాక్ష్యం? సార్ మీరు చూస్తున్నారు సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ పై 15,000 ఎవరికి ఇచ్చారండి సూపర్ 6లో గ్యాస్ బండ్లు? ఎవరికి? మాకు రాలా. ఒకటో తారీఖు నుంచి రేషన్ బియ్యం వాహనాలు కూడా బంద్ చేస్తామని చెప్తున్నారు. బంద్ చేస్తున్నామని రాత్రి చెప్పారు. అవి ఎంతమంది కరెక్టో తెలియదు. వాహనాలు ఉండడం బెటర్ అంటారా తీసేయడం? వాహనాలు ఉండటమే బెటర్. ఓకే, మీరు చూస్తున్నారు కన్నా అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి నిలిపించినటువంటి ఏదైతే వాలంటీర్లు కానీ రేషన్ బియ్యం డీలర్లు కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి కట్టించిన భవనాలు కూల్చేయడం కానీ శిలాపలకాలు తీసేయడం కానీ ఇలాంటి పరిణామాలు ఎలా చూస్తారు ఈ రాష్ట్రం? ఎలా చూస్తారు? ఎలా చూస్తారు చెప్పు. నువ్వే చెప్పులే. ఎలా చూస్తారు? అది దేవుడి గుళ్ళే పగల కొడుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, జగన్ హిందూ తత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడని చెప్తున్నారు. అదేం లేదయ్యా. ఆయనే ఎప్పుడు వ్యతిరేకించడం. అందరూ సమానమే ఆయన దృష్టిలో. ఆయన దృష్టిలో అందరూ సమానమే. తప్పు చేసిన వాడిని ఊరుకోడు, ఒప్పు చేసిన వాడిని ఊరుకోడు. అది ఆయన కింద నుంచి పైకి వచ్చినాడు. వీళ్ళు నిన్ను పొడిచి నేను మంచోడిని అవుతుంది. మరి ఆ మాంగారు చేసి నువ్వు పైకి వచ్చావు. మాంగారికి ఎన్ని పోటీ పొడిచాక నువ్వు వచ్చావు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ కాదు కానీ రాష్ట్రం ఉండదు, వెటనరీ నాయకుడు 2047 నాయకుడు అంటున్నారు కదా. ఈ రాజనీతి ఇప్పుడు నేను లేకపోతే నా అమ్మ మొగుడిని అంటడం కూడా వస్తాడు. నేను లేననుకో, నేను ఒక ఎమ్మెల్యేని, నేను లేకపోతే ఇంకోటి రాడా? నాకన్నా మొగుడు వస్తాడు. ముఖ్యమంత్రి అయినా ఎవరి మంత్రి అయినా నువ్వు కాబట్టి ఇంకోటి వస్తాడు.